శుభమస్తు. ఓం నమ శివాయ. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శివస్వరూపం దేనికి సంకేతం? శివ అంటే ఏమిటి? శం అంటే సుఖము, ఆనందము అని అర్థం. స్వర్గము, కైలాసము అనే భావన కూడా ఉంది. శం అంటే సంపద అనే అర్థం కూడా ఉంది. నిజానికి ప్రశాంతత అని చెప్పాలి. ప్రశాంత స్వభావాన్ని మనలో పెంచేటటువంటి పరమదైవం శివుడు. అలాగే ఈ శివస్వరూపం దేనికి సంకేతం? పృథివికి సంకేతం, భూమికి సంకేతం. పూర్వకాలంలో ఈ భూమికి వచ్చినటువంటి అతి పెద్దదైన ఒక కుదుపు, ఒక భూమికి సంబంధించిన అతిపెద్ద భయానకమైన ప్రమాద సూచన ఘడియ, భూనభోంతరాలు దద్దరిల్లేలాగా, భయకంపితం అయ్యే విధంగా, ఒక పెద్ద భూకంపం ఏదో వచ్చిందా అన్నట్లుగా ఉన్న అద్భుతమైన క్షణంలో ఈ భూమి తన చలనం ప్రారంభం చేసింది. అది శివలింగం, శివస్వరూపం. అలా ఏర్పడిన రోజు మాఘమాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి, మహాశివరాత్రి. శివ విష్ణు సంబంధంగా 6 నెలల విరామంతో 2 పండుగలను మనం రాత్రి వేళలో నిర్వహిస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి, కృష్ణాష్టమి రాత్రి వేళ పాటించేది వైష్ణవ సంబంధితం కాగా, సరిగా 6 నెలల కాలం తర్వాత మాఘమాసంలో మళ్ళీ రాత్రి వేళ సంవత్సరానికి సంబంధించి 2 విభాగాలలో శివరాత్రి పాటిస్తూ ఉంటాం. పురాణ కథనాన్ని మనం పరిశీలించినట్లయితే బ్రహ్మ విష్ణువు ఇరువురు కూడా జ్యోతి రూపంలో వెలిసిన ఈ శివలింగ రూపాన్ని చూసి ఆద్యంతములు తెలుసుకుని వస్తాము అనే ప్రయత్నం చేయగా, బ్రహ్మదేవుడు పైకి, విష్ణువు దిగువకి ప్రయాణాలు చేసి అంతము ఆది చూడలేక తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మదేవుడికి సాక్ష్యం పలికే విధంగా మొగలి పువ్వు, మీరు అంతమును చూచారు అని చెప్పండి, సాక్ష్యం నేను చెబుతాను. ఈ పురాణ కథనాలని మనం వింటూ ఉంటాం. అంతరార్థం ఏమిటి అంటే, మొగలి పువ్వు సంపదకు ప్రతీక, ధనానికి ప్రతీక. శివుడు ప్రత్యక్షమైన ధనాన్ని ఇవ్వడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అలా అబద్ధ సాక్ష్యం చెప్పిన కారణంగా ప్రత్యక్ష సంబంధంగా ఉండే సంపద రూపమైన ఈ మొగలి పువ్వు శివారాధనకు పనికిరాదు, బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు, ఇలాంటి కథలు చెప్పే ప్రాచీన సంప్రదాయం. శివారాధన చేస్తే ప్రసన్నత కలుగుతుంది, ప్రశాంతమైన మనస్సు మనకు లభిస్తుంది. ఎలాంటి సందర్భంలోనైనా ఆనందంగా ప్రపంచాన్ని, సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. అందుకోసమే మహాశివరాత్రి. శివుడిని పూజించడం అంటే నిశ్శబ్దాన్ని ప్రేమించడం అని అర్థం. శివుడిని ఆరాధన చేస్తున్నామంటే మౌనవ్రతాన్ని అనుసరిస్తున్నాం అని అర్థం. శివుడు మౌనవ్రతం పాటించే వారినే అనుగ్రహిస్తాడు. పంచాక్షరి మహామంత్రాన్ని ఉపాంశువు అనే పద్ధతిలో మననం చెయ్యాలి. లోన 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 ఎంత అంతర్ముఖీనత్వం పొందుతూ ఉంటే నమశివాయ ఈ 5 అక్షరాలను నమశివాయ 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 అంత వేగంగా చెప్పకూడదు, అది మహాపాపం. ఒక్కొక్క అక్షరాన్ని ఒక అమృత బిందువును మనం స్పృశిస్తున్నటువంటి అనుభూతితో స్వీకరిస్తున్నాం అనే ఆనంద తాదాత్మ్య భావనతో నమశివాయ ఎంత నెమ్మదిగా చెబితే అంత ప్రశాంతత మనకు చేకూరుతుంది. శివారాధన నిశ్శబ్దం, శివస్వరూపం మౌనవ్రతం. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఓం నమ శివాయ.